రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ఆశా కార్యకర్తలు జిల్లా అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆశా వర్కర్లకు వారి మద్దతు తెలిపిన జిల్లా సిఐటి నాయకులు గురజాల శ్రీధర్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఆశా వర్కర్ల హక్కుల సాధనకై వారి సమస్యలు నెరవేర్చాలని, వారికి అండగా నాయకులు నిరసన తెలియజేసే హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు. ఆశా వర్కర్ల సమస్యలు, వారి డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటి నాయకుడు గురజాల శ్రీధర్, ఆశా వర్కర్లు ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం లెక్క అణచివేసే విధంగా ఉదయం 4 గంటలకే ఎక్కడో అక్కడక్కడ ఆశా వర్కర్లను, జిల్లా సిఐటి నాయకులను అక్రమంగా తీసుకొచ్చి ఇప్పుడు మధ్యాహ్నం 12 దాకా స్టేషన్లో ఉంచడం అనేది ఈ ప్రభుత్వానికి సిగ్గుమాలిన చర్యగా భావించాలి. మరి ఎందుకంటే ఈ మాది ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం మీద విమర్శించిన ఈ ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వం చేసిన విధానాలను ఈ ప్రభుత్వం కూడా అవలంబిస్తుందంటే మరి ఇది ప్రజాపాలన ఎట్లా అని చెప్పి అర్థం చేసుకోవాలి. మరి కార్మిక వర్గం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మరి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాది అందరి పాలన, కార్మికుల పాలన, ప్రజాపాలన, మేము అందరికీ న్యాయం చేస్తామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం మబ్బుల 4 గంటలకే తీసుకొచ్చి పెట్టడం అనేది ఇది అనైతిక చర్యగా భావిస్తున్నాం. ఇది సిగ్గుమాలిన చర్యగా సిఐటి పక్షాన ఇది తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొకసారి హెచ్చరికలు జారీ చేస్తూ ఇప్పటికైనా ఈ నీతి మాలిన పనులు, బుద్ధిహీనం పనులు మానుకోవాలని చెప్పి సందర్భంగా ఆశా వర్కర్ల తరఫున ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది.